ఈ ప్రాబ్లం అయితే మీరు పక్కాగా చూసి తెలుసుకోవాలి భయ్య. ఈ ప్రాబ్లం తెలుసుకోవడం వల్ల చాలా మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. ఏం చేద్దాం భయ్య, కస్టమర్లు కామెడీ చేస్తున్నారు. 100 కిలోమీటర్లకే తాగేస్తుందంట ఆయిల్. అది చెప్పండి, ఈ బండి విషయంలో ఎక్కడ తగ్గేది లేదంట. ఎందుకనంటే మనం ఏం చేస్తాం భయ్య, కస్టమర్ ఎగ్జాక్ట్ గా ఖర్చు పెడతానా సరే మెకానిక్ చేసేవాడు కరెక్ట్ లేకపోతే మనం ఏం చేస్తాం, ఇక్కడ కస్టమర్ని తప్పట్లేం, మెకానిక్ ని తప్పట్లేం. 100 కిలోమీటర్లకు ఆయిల్ తగ్గిపోద్ది అంటున్నారు, బండ్లో ఆయిల్ డౌన్ చేస్తే 2.5 లీటర్ల ఆయిల్ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది భయ్య ఆయిల్ అనేది? ఏమైనా సరే మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి భయ్య. మనం డైలీ వీడియోస్ ఇదే విధంగా సపోర్ట్ చేస్తే ఇదే కంటెంట్ అనేది కంటిన్యూ చేస్తాను నేను కానీ. హలో భయ్య, అందరూ మంచిగా డైలీ వీడియో 1 to 3 టైం కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్ గా 1:17 అది అవుతుంది. డేట్ కానీ చూసుకుంటే 5/1/2023. ఈ రోజు వర్క్ అయితే భయ్య రోజు చెప్పినట్టుగా ఏంటంటే హైలైట్స్ అనేది ఆటోమేటిక్ గా వీడియోలో యాడ్ అవుతాయి. హైలైట్స్ గురించి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు, మీరు స్టెప్ బై స్టెప్ అయితే యాడ్ అయిపోండి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఈ రోజు వర్క్ చూసే ముందర మీకు ఇందాక హైలైట్ లో చెప్పినట్టుగా ఏంటంటే కంపల్సరీగా దీని గురించి తెలుసుకోవాలి అని మీకు చెప్పాను కదా, దాని గురించి అయితే తెలుసుకోండి. ఎందుకంటే కొద్దిగా లెంతీగానే ఉంటుంది, అయితే పర్టికులర్ గా తెలుసుకోండి. ఎందుకంటే చాలా మంది చెప్పేది ఏంటంటే అన్న మేము ఇంజిన్ చేసాం, ఇంజిన్ లో ప్రాబ్లం. ఎందుకు భయ్య చూడండి భయ్య, ఫస్ట్ ఒక ఫ్రెండ్స్ చూడండి, మనం చేసే పొరపాటు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ నేను ఇంజిన్ బిగిస్తున్నాను, ఇంజిన్లో దానికి కావాల్సిన సామాన్ని వేస్తున్నాను. ఈ బోర్వీల్ కానీ నేను కొత్త తీసుకొచ్చాను, ఓకేనా. నేను మీకు నిన్నటి సామాన్లో చూపించాను బోర్వీల్ కొత్త అని చెప్పేసి. నేను ఎగ్జాక్ట్గా ఎవరైనా ఏం చేస్తారు, బోర్వీల్ చింపుతారు, ఇలా లోపల పెడతారు ఇలా, ఓకేనా. అంటే ఇలాంటి విషయాలు చూడండి మీరు కంపల్సరీ. ఎందుకంటే ఇలాంటి విషయాలు చూడడం వల్ల మనకు కొత్త సామాన్లో కానీ ప్రాబ్లం వస్తుంది అని తెలుస్తుంది. ఇప్పుడు ఇలా ఏం చేస్తాం, మనం ఇలా పెట్టేస్తాం, ఓల్ ఎగ్జాక్ట్గా చూసేస్తాం, దీన్ని ఇలా తట్టేస్తాం, బోల్ట్ టైట్ చేస్తాం ట్యూబ్లర్ పెట్టి. అంటే ట్యూబ్లర్ పెట్టి టైట్ చేస్తాం, అంటే బోల్ట్ లోపల ఎక్కింది కాబట్టి తట్టి పెట్టి టైట్ చేసినాం కదా. అయితే అక్కడే ప్రాబ్లం ఒకటి క్రియేట్ అవుతుంది నాకు, ఓకేనా. ఈ బోల్ట్ లోపల పెట్టి టైట్ చేయడంతో నాకు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఏం జరుగుతుంది అనేది తెలియదు కదా. ఇప్పుడు చూడండి, మీకు క్లారిటీ చూపిస్తాను ఇలాంటి విషయాలు అనేది. చూడండి తప్పలేదు, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బోర్వీల్ ఏంటంటే ఈ బోర్వీల్ అనేది కంప్లైంట్ ఉంది, ఓకేనా. ఇటు చూడండి, ఇలా పెట్టినప్పుడు బోల్ట్ ఫ్రీగా వెళ్ళిపోవాలి, ఏడ కాదు ఇంకా ఫ్రీగా వెళ్ళిపోవాలి. ఇక్కడ చూసారా డ్యామేజ్ జరిగింది. మీకు పాత బోర్వీల్లో కానీ చూపిస్తామండి. ఇది చూడండి పాతది, ఇది చూసారా ఎంత ఫ్రీగా వెళ్తుందో. ఓకే, ఇప్పుడు కొత్త చూడండి, ఓకేనా. పోవడం లేదు, వచ్చినా ఎడదాకా వస్తుంది. మనం ఏమాత్రంగానే బలవంతంగా దీన్ని పెట్టి ఇట్లా పెట్టి టైట్ చేసామంటే బోల్ట్, ఆ తర్వాత ఏమవుతుందంటే మనకి బోర్లోకి టైం ఇంజిన్ రన్ అయినప్పుడు వీల్ రన్ కాదు. ఇక్కడ చూసారా బోల్ట్ తిప్పితే బోల్ట్తో పాటు వీల్ తిరుగుతుంది. అంత టైట్గా దీని బోల్ట్ వచ్చేసి దీన్ని పట్టుకునేసింది. అంటే బోల్ట్ ప్రాబ్లం కాదు, మనకి వీల్ ప్రాబ్లం. అందుకని అంటే మనం ఇంజిన్ బిగించడం ఏంటంటే ఎగ్జాక్ట్గా మనం ప్రతి సామాను కొత్త దేశం అనేది కాదు, మనం వేసిన సామాను కానీ ప్రాబ్లం క్రియేట్ అవుద్ది అన్నప్పుడు ఏంటంటే ఇలాంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఎంత టైట్ అయిపోయిందో, చాలా టైట్గా ఉంది. ఇప్పుడు చూడండి రావడం కానీ లేదు, ఇరుక్కుపోయింది. చూసారా వీల్ చూసారా ఎంత బెండ్ అవుతుందో, ఇది రావడం లేదు. అందుకని అంటే ఇది కానీ మనం చూసుకోకుండా అలాగే వేసామంటే ఇంకా ప్రాబ్లం గజ్జన్ సౌండ్ స్టార్ట్ అయిపోద్ది. అన్న నేను బోర్ కొత్త వేసాను, టైం ఇంజిన్ కొత్త వేసాను, క్లచ్ ప్లేట్ కొత్త వేసాను, ఇంకా నేను వేసిన సామాన్ని మీకు చెప్తాను. అయినా సరే ఈ ప్రాబ్లం ఎక్కడ చెప్తుందంటే ఏం చేస్తాం, ప్రాబ్లం క్రియేట్ చేసింది మీరు. ఇప్పుడు ఈ బోల్ట్ అనేది ఎలాగ వేస్తే ప్రాబ్లం నేను క్రియేట్ చేసుకుంటా, క్రియేట్ చేయడం వల్ల ఏమవుద్ది. అందుకని అంటే మీకు ఎప్పుడైనా నేను చెప్పేది ఏంటంటే ఏదైనా మనం చేసిన వర్క్ లేని ప్రాబ్లం ఉంటుంది, మీకు ఎక్కడ ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఈ బోల్ట్ ఎక్కించినప్పుడు ఇబ్బంది పడుతుంది కాబట్టి నాకు ఏదైనా సౌండ్ దీంట్లో క్రియేట్ అయిందంటే దీంట్లో అనేది నాకు తర్వాత తెలుస్తుంది. అందుకని తర్వాత నేను చూసుకోకుండానే ఇప్పుడు ఎందుకు టైట్గా ఎక్కుతుంది అనేది నేను చెక్ చేస్తున్నాను. కాబట్టి నేను ఈ వీలు అనేది అక్కడ పడేయడం లేకపోతే ఎక్కడైతే కొనుక్కొచ్చిన అక్కడ వేసి మార్చుకురావడం ఏదో ఒకటి చేసుకుంటాను నేను. ఆ తర్వాత సంగతి అది ఇలా ప్రాబ్లం ఉండగా వేయకూడదు కదా. ఇప్పుడు చూసారా మరి ఇంత టైట్ ఉండకూడదు, ఫ్రీగా పోయి ఫ్రీగా రావాలి. మనకి గట్టిగా అదేం తెలియదు కాదు. లోపలికి వేసిన తర్వాత ఇది రన్ అవ్వాలి, టైం ఇచ్చేంత పాటు రన్ అవుతేనే మనకి సౌండ్ వస్తుంది. ఇది ఇలాగే ఉండిపోయింది అనుకో గజ్జన్ సౌండ్ క్రియేట్ చేస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, అంటే మనకి బోర్వీల్ సైడ్ అనేది ఎప్పుడైనా సరే మన బోర్వీల్ అనేది ఇంత ఫ్రీగా ఉండాలి. అంటే బోల్ట్కి ఎక్కిన తర్వాత ఈ విధంగా ఫ్రీగా తిరగాలి. ఏ మాత్రం టైట్గా తిరిగినా సరే మనకి ఇంజిన్ నుంచి ప్రాబ్లం క్రియేట్ అయిపోద్ది. దాన్ని మీరు గుర్తించుకోండి అని చెప్పి ఇదైతే వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో అనేది మళ్ళీ నార్మల్గా కానీ మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది. మనం డైలీ వీడియోస్లో ఏంటంటే నిన్న జరిగిన ప్రాబ్లం కాబట్టి మీకు అయితే ఈరోజు దాన్ని చూపించడం జరిగింది. దాన్ని అయితే మీరు గుర్తించుకోండి. ఇంకా నెక్స్ట్ ఏం చూసుకుంటే ఐకాన్ చూద్దాం. మనం ఈ రోజు వర్క్ అయితే చూసేయండి భయ్. ఉదయం నుంచి నేను ఏ వర్క్ చేశాను ఏదనేది మీకు క్లారిటీ వస్తే తర్వాత స్టెప్ బై స్టెప్ అన్ని అయితే చెప్పేస్తాను. ఓకే భయ్, ఈ రోజు వర్క్ లో చూస్తే ఇది తర్వాత చూద్దాం. మనం ఈ రోజు వర్క్ లో కానీ చూసుకుంటే పల్సర్ 150 ఏదైతే ఉందో అది ఉదయం నుంచి స్టార్టింగ్ ఉంది, జస్ట్ ఇప్పుడు ఆగిపోయింది, పెట్రోల్ అయిపోయింది ఉంది దాంట్లో. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏదైతే స్పెండర్ ప్లస్ ఉందో స్పెండర్ ప్లస్ కానీ మనం ఇంజిన్ బిగించి దీన్ని కానీ స్టార్టింగ్లో అయితే పెట్టేసాం. ఇంకా దీన్ని కానీ తీసేసేయండి. ఇంకా నెక్స్ట్ మనం డిస్కవర్ విషయానికి వస్తే డిస్కవర్ అనేది ఆల్మోస్ట్ మన కస్టమర్తో అయితే మాట్లాడిన తర్వాత
ఇక్కడ జరిగిన ప్రాబ్లం వరకే చేయమంటావా లేకపోతే ఎక్స్ట్రా ఇంకేమైనా చేయమంటావు అంటే ఆయన కామెడీ కదా చెప్పే కదా హైలైట్స్ అనేది చెప్తాను. ఇక్కడ కానీ చూసుకుంటే మనకి మెయిన్ బండి ఆగిపోవడానికి రీజన్ కానీ చూసుకుంటే ఏదైతే హెడ్లో వాల్స్ ఉందో ఈ వాల్స్ చూసారా ఎంత పొగటు ఉందో, అంటే కార్బన్ అనేది ఇంత రావడం వల్ల ఇంజిన్ కంప్రెషన్ డౌన్ అయిపోయింది కదా అని చెప్పేసి నేను హెడ్ ఓపెన్ చేసి నేను సపరేట్గా దీనికి సంబంధించిన ఒక వీడియో కానీ షూట్ చేస్తాను. అది మన ఛానల్లో సపరేట్గా వస్తుంది. ఇప్పుడు డైలీ వీడియో కాబట్టి ఇప్పుడు మనకి హెడ్లో వాల్స్ బ్లాక్ అవడం వల్ల ఈ బండి ఆగిపోయింది. ఆ తర్వాత హెడ్లో వాల్స్ బ్లాక్ అయిపోయింది. నేను కస్టమర్కి ఫోన్ చేస్తే దీని వరకే చేయమంటావా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే 100 కిలోమీటర్లకి ఆయిల్ తాగేస్తుందా అని చెప్పి కామెడీ చేశాడు. అంటే 100 కిలోమీటర్కి పెట్రోల్ తాగేస్తుంటే నా పెట్రోల్ కాదు ఇంజిన్ ఆయిల్ తాగేస్తున్నాడు. సరే ఓకే నెక్స్ట్ అని చెప్పా. కిక్రాడి కాడి నుంచి ఆయిల్ కారుతుంది. నెక్స్ట్ గేర్ రాడ్ వెల్డింగ్ చేసింది. నెక్స్ట్ ఇంజిన్లో రూపాయి బిల్ వేస్తే సౌండ్ లాగా వస్తుంది అన్న కన అంటే అని చెప్పాడు. ఓకే టోటల్గా బండి స్టార్టింగ్ లేదు కాబట్టి కస్టమర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ బండికి ఫుల్ ఇంజిన్ చేయాలైతే నేను ఫిక్స్ అయిపోయాను. అయితే ఫుల్ ఇంజిన్ చేస్తాను భయ్య. ప్రజెంట్ అయితే మనం హెడ్ ఓపెన్ చేస్తాం, ఫుల్ ఇంజిన్ కానీ అయితే ఓపెన్ చేస్తాం. ఈ రోజు వర్క్లో అయితే మీకు అంతమించి చెప్పేదానికి అయితే ఏం లేదు. మనం డిస్కవరీ మీద ఒక వీడియో షూట్ చేసాం, అంటే డైలీ వీడియో కాకుండా ఇంకో వీడియో కానీ షూట్ చేస్తున్నాం. హెడ్ అయితే ఓపెన్ చేస్తాను, ఇంజిన్ కానీ ఓపెన్ చేస్తాను. మనకి పల్సర్ చూస్తే స్టార్టింగ్లో ఉంది, దానికి అమౌంట్ వచ్చేంత వరకు ఆ బండి టచ్ చేస్తే లేదు. ఇంకా మనం స్పెండర్ విషయానికి వస్తే స్పెండర్ అనేది ఆల్మోస్ట్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఇంక జస్ట్ మనం వాటర్ వాష్ చేసి ఇచ్చడమే. హెడ్లో వాల్ సౌండ్ వస్తుంది స్టార్టింగ్లో పెట్టిన వల్ల, అందులో ఎండలో ఉంది కాబట్టి కొద్దిగా హీట్ తగలడం వల్ల హెడ్లో సౌండ్ క్రియేట్ అవుతుంది. మళ్ళీ చెక్ చేసుకుందని ఇంకా నేను ఇంకేముంది భయ్ చెప్పేది, ఆవేశం వస్తుంది. ఉదయం నుంచి 3 వీడియోస్ షూట్ చేసే స్పెండర్ మీద ఒక వీడియో, దీని మీద ఒక వీడియో, మళ్ళీ డైలీ వీడియో, ఎన్ని వీడియోస్ గొంతు నొప్పి వచ్చేస్తుంది భయ్య. ఓకేనా? ఓకే పై చూస్తారు కదా మనకి హెడ్లో వాల్స్ అనేది కార్బన్ ఏర్పడడం వల్ల కంప్రెషన్ అనేది వీక్ అయిపోయింది. దానికి సంబంధించిన సపరేట్ వీడియో ఒకటి షూట్ చేసాం, మనం డైలీ వీడియోలో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసాం. అయితే ఇక్కడ యూట్యూబ్ ఛానల్ చూడడం వల్ల చాలా మంది పని చేసుకుంటారు కదా, మీ మెకానికల్ దగ్గరికి అయితే ఎవరు వస్తున్నాడు ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ అయితే మీకు సింక్ అయిపోతుంది భయ్య. ఒకసారి చూడండి, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఏదైతే డిస్కవర్ అన్నది ఉందో దానికి ఇంజిన్ ఓపెన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అయితే మీరు చూసేయండి. ఓకే భయ్య చూడండి, ఇంజిన్ అయితే ఓపెన్ చేశాను. ఇంజిన్ డౌన్ చేసి ఓపెన్ చేసి సెంటర్ కేస్ ఓపెన్ చేయాలి. సెంటర్ కేస్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ వెల్డింగ్ ఉంది, ఎదురుగా వెల్డింగ్ షాప్ వాళ్ళు కట్ చేయించాలి. వాళ్ళు భోజనానికి వెళ్ళినారు. నేను కానీ భోజనానికి వెళ్ళి వచ్చిన తర్వాత కట్ చేసి క్రాంక్ ఒకటి లేతులు వేయాలి. ఇంకా అంతమించి అయితే మనం క్లచ్ అంతా ఓపెన్ చేస్తున్నాం ఇటు పక్క. ఇక్కడ కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ హెడ్ లేతికేయాలి, బోర్లు ఎతికేయాలి. ఇంకా క్లచ్ కవర్ అనేది లాస్ట్ టైం బోల్ట్ ఏదో ఇరిగిపోతే వెల్డింగ్ చేసి తీపించడం వల్ల కేస్ డ్యామేజ్ అయింది. కస్టమర్ అయితే ఇంకో కేసు పంపించాడు, ఆ కేసు యూస్ చేస్తాను. ఈ కేసు అనేది వెల్డింగ్ ఒక నిమిషం చూపిస్తాను. ఇక్కడ చూసారా, ఇక్కడ వెల్డింగ్ చేసి తీయడం వల్లే ఇక్కడ నుంచి ఆయిల్ లీక్ స్టార్ట్ అయింది. ఓకేనా? అందుకని ఏంటంటే ఈ కేసు అనేది మనం ఎంత లెవెల్ చేసినా అది ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం వస్తుంటుంది కాబట్టి ఆ కేసు అనేది యూస్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ టైం చూసుకుంటే క్లచ్ అసెంబ్లీ అనేది లాస్ట్ టైం లోకల్ వేస్తున్నారు, ఎంకే కంపెనీ ఉంది. ఓకేనా? మకినో ఉంది. మకినో తీసేసి నేను సెట్గా ఒరిజినల్గా సెట్ వేస్తాను. హబ్బులు అయితే బాగున్నాయి, చెక్ చేస్తాను. లోకల్ హబ్బులు ఉన్నాయి కాబట్టి మొత్తం సెట్గా మనం ఒరిజినల్ యూస్ చేస్తాం. ఎందుకంటే కస్టమర్ కాంప్రమైజ్ ఏం లేదు కాబట్టి క్లచ్ అసెంబ్లీ, పిస్టన్, వాల్ సెట్, టైమింగ్ చైను, టైమింగ్ ప్యాడ్స్, ఆయిల్ సీల్ కిట్టు, ప్యాకింగ్ కిట్టు, కన్నింగ్ రాడ్డు, ఇంజిన్ బేరింగ్లు, ఇంకా గేర్ షాఫ్ట్, గేర్ రాడ్డు, ఆయిల్ డ్రై బోల్టు, ఇంకేమున్నాయి ఇంకా అది ఇంకా చిన్నవి ఇంకా స్పార్క్ ప్లగ్లు 2 వస్తాయి కదా, స్పార్క్ ప్లగ్లు అది దీంట్లో ఇంజిన్లో పడేస్తామని అయితే. ఇంకా టోటల్గా దీంట్లో చెప్పేదానికి అయితే ఏముంది, ఇంకా గేర్ షాఫ్ట్ కట్ చేసిన తర్వాత మనం క్రాంక్ అయితే ఓపెన్ చేసి లేతరిగిస్తాం. ఇక్కడ ఇదే మన యూట్యూబ్ ఛానల్ కదా, ఒక మెకానిక్ యూట్యూబ్ ఛానల్ చూడడం వల్ల చాలా మంది కస్టమర్స్, బైక్ యూజర్స్ వాళ్ళకి ముందుగానే పని చేపిస్తున్నారు. అందులో వాళ్ళు సొంతంగా కానీ పనులు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకున్నారు. ఏ విధంగా అసలు యాక్చువల్గా ఈ కస్టమర్ ఏం చెప్పాడు, ఇంజిన్లో 100 కిలోమీటర్స్కి ఆయిల్ అనేది అయిపోతుంది అని మనకి చెప్పాడు. అయితే ఈ బండికి ఆయిల్ డౌన్ చేస్తే ఎంత వచ్చింది తెలుసా, 2.5 లీటర్ అయితే ఆయిల్ బయట వచ్చింది. 2.5 లీటర్ ఆయిల్ అనేది ఎందుకు బయట వచ్చింది, ఆయన యూట్యూబ్ ఛానల్లో ఇంజిన్లో ఆయిల్ తగ్గకుండా చూసుకోండి అన్న చెప్పబట్టి ఆయిల్ పోయడం, అది సైడ్ స్టాండ్లో చూసుకున్నాడా, సెంటర్ స్టాండ్లో చూసుకున్నాడా, అది ఎలా చూసుకున్నాడా అనేది మనకు తెలియదు. అయితే ప్రాబ్లమ్స్ అయితే ఆయన సొంతంగా ఆయన ఎక్కువ ఆయిల్ పోయడం వల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి. అయితే ఆ కస్టమర్ కానీ ప్రాబ్లం చెప్పాడు, ఎగ్జాక్ట్గా చెప్పాడు. అయితే ఆయిల్ అనేది ఎందుకు ఎక్కువ ఉంది, ప్రాబ్లం ఎగ్జాక్ట్గా ఏం చెప్పాడు అనేది కానీ చెప్పాలి కదా, ఒకసారి వీడియో చూడండి. ఇక్కడ కస్టమర్ చెప్పింది కానీ కరెక్ట్. ఆల్మోస్ట్ నేను ఫిష్ని కానీ చెక్ చేసాను, 2.5 లీటర్ ఆయిల్ ఉన్నా సరే ఫిష్ని అనేది సీజ్ అయిపోయింది. ఇక్కడ కస్టమర్ చేసిన పొరపాటు కానీ చూసుకుంటే మనకి ఆయిల్ ఆయన సైడ్ స్టాండ్లో పెట్టి ఆయిల్ లెవెల్ చేసాడా, లేకపోతే సెంటర్ స్టాండ్ వేసుకొని ఆయన ఏ విధంగా ఆయిల్ లెవెల్ చేసాడు, ఆయిల్ గేజ్లో ఏం కనబడుతుందని లెవెల్ చేసాడేమో అని చెప్పేసి మనకి 2.5 లీటర్ అయితే బయట వచ్చింది. కస్టమర్ ఏం చెప్పాడు, ప్రతి 100 కిలోమీటర్స్కి ఆయిల్ అయిపోతున్నాడు. సరే బహుశా అయిపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఫిష్ అనేది సీజ్ అయిపోయింది కాబట్టి అయిపోయి ఉండొచ్చు. మరి 2.5 లీటర్ ఆయిల్ అనేది బండ్ల నుంచి రావడం కొద్దిగా ఆశ్చర్యకరము. అందుకే నేను ఇంత కామెడీగా అయితే మాట్లాడింది. టోటల్గా ఇంకా ఏదో ఒకటి జరిగింది కాబట్టి మనకి కస్టమర్సే. ఓకే మీరు చూసారు కదా, అక్కడ ఏంటంటే ఫిష్ సీజ్ అయ్యింది. అయితే 100 కిలోమీటర్కి ఆయిల్ తాగేస్తుంది. అయినా సరే కస్టమర్ రెగ్యులర్గా ఆయిల్ పోస్తున్నాడు కూడా. అయితే 2.5 లీటర్ ఆయిల్ ఉండవు, ఇంజిన్కి మంచిది కాదు భయ్య.
ఈ ఏదైతే ఈ కిక్రాడ్ ఆయిల్ సీల్ లీకు, గేర్ షాఫ్ట్ ఆయిల్ సీల్ లీకు, మాకు ఈ బోర్లు ఉన్నాయి కదా, ఈ ఫిషింగ్ రింగ్స్ అనేది వీక్ అయిపోవడానికి కారణం ఇంజిన్లో ఆయిల్ ఎక్కువ ఉండడం వల్లే. ఇంజిన్లో ఆయిల్ లిమిట్ ఎంత ఉన్నాలో అంత ఉంటేనే ఇంజిన్గా ఉంటుంది. లేకపోతే ఎక్కడెక్కడ ఆయిల్ సీల్స్ వీక్గా ఉంటే అక్కడి నుంచి అయితే మొత్తం ఆయిల్ లీక్ అయితే వచ్చేస్తుంది. దాని అయితే మీరు గుర్తించుకోండి. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే మనకి వాట్సాప్లో వచ్చిన మెసేజ్, అన్న మేము 1 year అయింది ఇంజిన్ చేయించి మళ్ళీ మెకానిక్ ఇక్కడ పోతే బోర్ చేయాలంటున్నాడు, అయితే నా బండికి కరెక్ట్గా చేసినట్లేదు అంటారు. భయ్య ఇక్కడ మెకానిక్ని తప్పట్లేదు అటని చెప్పేసి బైక్ యూజర్ని తప్పట్లేదు. ఎందుకంటే మీరు ఎగ్జాక్ట్గా అడిగినట్టు ఇచ్చుంటే ఆ మెకానిక్ ఎగ్జాక్ట్గా చేస్తుంటాడు. అయితే ఆ మెకానిక్ని కానీ తప్పడచ్చు. ఎందుకంటే నేను లాస్ట్ టైం నా ఆటో రిపేర్ చేయించాను. ఎంత కరెక్ట్గా 1 year పోయిన ఫిబ్రవరిలో నా బండికి ఇంజిన్ చేయించాను, ఫుల్ ఇంజిన్ ఆటోకి. మళ్ళీ ఇంజిన్ కంప్లైంట్. అయితే ఇక్కడ చూడండి, నేను లాస్ట్ టైం నేను ఎక్కడ కంప్లైంట్ కదా, ఒక ఆటో ఫుల్ ఇంజిన్కి ఎన్ని సామాన్ కావాలో అన్ని సామాన్ 20,000 రూపాయల సామాన్ కొనుక్కొచ్చి ఇచ్చాను. అయితే మళ్ళీ ఇంజిన్కి ఎందుకు వచ్చింది? ఇక్కడ మెకానిక్ అనేది ఎగ్జాక్ట్గా లేని బట్టే కదా. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, కస్టమర్ ఎంత పెట్టేదానికైనా రెడీగా ఉన్నా సరే మెకానిక్ చేసేవాడు కరెక్ట్ లేకపోతే మనం ఏం చేయలేం అని నాకు అర్థమైంది ఈరోజు. అంటే రాత్రి ఆ వాట్సాప్ మెసేజ్ అయిన తర్వాత ఈరోజు నా ఆటో జరిగిన ప్రాబ్లం చూస్తే, అంటే ఇక్కడ ఖర్చు పెట్టేవాడే కదా ఇంపార్టెంట్, చేసేవాడు కానీ ఎగ్జాక్ట్గా ఉంటే నా బండి లైఫ్ వస్తుందని నాకు అర్థమైంది. నేను ఎన్ని రోజులు ఏంటంటే మీరు ఖర్చు పెడితే కరెక్ట్గా వస్తుంది, ఖర్చు పెడితే కరెక్ట్గా వస్తుంది అని చెప్పాను. అయితే కస్టమర్ ఖర్చు పెట్టినా సరే ఇక్కడ చేసేవాడు కరెక్ట్ లేదు మన ఇంచులో. అయితే మీరు సెలెక్ట్ చేసే మెకానిక్ అయితే ఎగ్జాక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. అయితే నా ఆటోకి అయితే రిపేర్ అయితే వచ్చింది, మళ్ళీ వేరే మెకానిక్ అయితే పెట్టాను. అయితే ఎక్కడికైనా మనం కాంప్రమైజ్ కాము, ఎందుకంటే వర్క్ అనేది నీట్గా ఉండాలని నేను చెప్పాను. మళ్ళీ దాంట్లో ఏమేమి చూడని చెప్పాను. అయితే ఇక్కడ మన బెనిఫిట్ ఏంటంటే, లాస్ట్ టైం చేసింది ఇంజిన్ మనం ఏమేమి సామాన్ మార్చాలో మనకు తెలిసి ఉండదు కాబట్టి ఇప్పుడు ఏం మార్చాలని మెకానిక్ మనకి క్లోజ్గా ఉంటే మనం మాట్లాడి డీల్ చేసుకోవచ్చు. నేను లాస్ట్ టైం ఇప్పుడు క్లచ్ ప్లేట్లు మార్చుకోలేదు, ప్రెజర్ ప్లేట్ బేరింగ్ మార్చుకోలేదు, ఇంకా గేర్ బాక్స్లో గేర్ స్టార్లు ఏదో గేర్ వీల్స్ ఏదో మార్చాను లాస్ట్ టైం నేను. అది ఇప్పుడు ఏంటంటే మనకి గ్యాస్ లీక్ అయిపోతుందంట. గ్యాస్ అంటే ఇంజిన్ నుంచి హెయిర్ పైప్ వస్తుంది, అక్కడ నుంచి ఆయిల్ వస్తుందంట. అందుకని బోరు ఓపెన్ చేసి చెక్ చేసి చెప్తామని చెప్పి ఇంకా అయితే అదే పెట్టొచ్చున్నాను ఆటో. అది జరిగింది. అయితే మనకి డ్రైవర్ కాడ ఆగిపోయింది, సౌండ్ ఇంజిన్లో సౌండ్ క్రియేట్ అయింది అందుకని. అయితే ఆ వాట్సాప్ మెసేజ్ అయిన తర్వాత ఏంటంటే మెకానిక్ ప్లస్ కస్టమర్ ఇద్దరు ఎగ్జాక్ట్గా ఉంటేనే మనకి సెట్ అవుతుంది. అయితే మీరు ఒకటి ఆలోచించుకోవాలి, బైక్ యూజర్స్ ఎగ్జాక్ట్ అయిన మెకానిక్ ఎవరు నీట్గా చేయగలుగుతారు వాళ్ళని మీరు అయితే లైన్లో తీసుకోండి. అంతమించి నేను చెప్పేదానికి అయితే ఏం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో కస్టమర్ కరెక్ట్గా ఖర్చు పెడతానా సరే చేసేవాళ్ళు కరువు అయిపోయారు. మాటలు ఎట్లా ఉంటాయి తెలుసా, మాటలు చెప్తే ఎలా ఉంటాయి తెలుసా, వాడ కట్టినట్టుగా ఉంటుంది. ఓకేనా, నేను తిడుతున్నాను కాదు, నేను ఎగ్జాక్ట్గా ఆటో మెకానిక్ దృష్టిలో పెట్టుకొని చెప్పింది. ఇక్కడ వాడ కడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది వాళ్ళు చెప్పే మాటలు. పని చూస్తే మాత్రం ఏముంటుంది. ఏంటంటే వస్తే వచ్చని చెప్పాలి, లేకపోతే లేదని చెప్తే నో ప్రాబ్లం. కానీ ఇక్కడ వచ్చని చెప్పేసి చేయడం వల్ల ఇప్పుడు డబ్బులు నాకు లాస్ కదా, ఎవరికైనా లాసే కదా. ఇప్పుడు నాకు నా ప్రాబ్లం ఆటో, కస్టమర్స్ కానీ అదే సబ్జెక్ట్ కదా. ప్రతి ఒక్కటి ఏంటంటే ప్రతి ఒక్కటి మీరు క్లారిటీకి నేర్చుకొని దిగడం మేలు అనేది నా ఉద్దేశం. ఓకే బై, టోటల్గా అయితే ఇది ఈరోజు డైలీ వీడియోస్లో మీకు ఆల్మోస్ట్ మన షాప్లో జరిగిన వర్క్, అదేవిధంగా డిస్కోర్ అనేది ఇంజిన్ అనేది ఆ గేర్ షాఫ్ట్ అనేది కట్ చేసి తర్వాత నేను క్రాంక్ ఓపెన్ చేసి లేతులు ఇచ్చేస్తాను. వీలైతే ఈరోజు నైట్కి నేను ఇంజిన్ ఫిట్టింగ్ పెట్టుకుంటాను. ఎందుకంటే మనకి ఎలాంటి వర్క్ అయితే లేదు. పల్సర్ అనేది అది అమౌంట్ వచ్చేంత వరకు దాన్ని టచ్ చేయము. ఎందుకంటే లాస్ట్ టైం 7,000 నాకు 3,000 10,000 వరకే పే చేస్తారు. ఇంజిన్కి కానీ ఇంకా మనకి 2,000 రావాల్సింది. ఇంకొక 10,000 పే చేస్తే మనం బాడీ వర్క్ స్టార్ట్ చేస్తాం. మనకి ఎక్కడైందంటే ఎక్కడ కాంప్రమైజ్ కాము, అంటే కస్టమర్ డబ్బులు ఇస్తే మనం వర్క్ స్టార్ట్ చేస్తాం. మన వర్క్లో కానీ ఛార్జ్లో కానీ మనం కాంప్రమైజ్ కాము. ఎందుకంటే దాని డబ్బులు వచ్చేంత వరకు పక్కన పెడతాను, ఎక్కువ రోజులు కానీ పక్కన పెట్టను. మళ్ళీ డైలీ ఛార్జ్ మళ్ళీ పడిపోద్ది దానికి. అంటే ఇంకో 2 days వస్తే ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ ఉంది కాబట్టి దానికి ఖాళీగా ఉంది. నేను ఖాళీ అయిన తర్వాత దానికి ఆలోచించి మళ్ళీ డైలీ ఛార్జ్ పడుతుంది దానికి. అంటే డైలీ ఛార్జ్ అంటే పార్కింగ్ ఛార్జ్ పడిపోద్ది. అంటే కస్టమర్ ఏంటంటే అమౌంట్ మొత్తం చూసుకున్న తర్వాత బండి పెట్టుకోవాలి. బండి పెట్టేసిన తర్వాత అమౌంట్ ఎత్తుకుంటా అంటే కష్టం. అందుకే కస్టమర్కి ఏం చెప్పాను, 70% బిల్లు కట్టంటే ఆయన 7,000 కడతాడు. 7,000 కడతాడు, నెక్స్ట్ ఏం చేయాలి, మిగతా అమౌంట్ కానీ పంపించుకోవాలి. పంపించలేదు, 3,000 పంపించాడు. అది నాకు ఇంజిన్కే సాలలేదు ఇంకా. అందుకని చెప్పేసి దాని పక్కన పెట్టాను. స్టార్టింగ్ పెట్టే 20 వరకు దాని పక్కన ఉంది. స్పెండర్ ప్లస్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. 10,000 రూపీస్ అయింది. ఇంకా బాడీలో వర్క్ అయితే ఏం లేదు, మామూలుగా జనరల్ అడ్జస్ట్మెంట్లు అయ్యాయి. అడ్జస్ట్మెంట్ అనేది నేను పోయాను పోయి అయితే అడ్జస్ట్మెంట్ కరెక్ట్ చేస్తాను. ప్రెజెంట్ అయితే స్టార్టింగ్లోనే ఉంది బండి. ఇంకా డిస్కౌంట్ విషయం అయితే చెప్పేసాను. ఇంకా అంతమించి వెహికల్స్ అయితే ఏం లేవు. ఇంకా డైలీ కూడా మీకు టోటల్గా అందరికి నచ్చింది అనుకుంటా. అందరూ కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ కదా గట్టిగా సపోర్ట్ చేయండి. చాలా లెంత్ అయితే అయిపోయింది. ఇంకా అన్నీ మీకు చెప్పాలి కాబట్టి ఇంకోటి చెప్పాలి, ఏసీజీ స్టార్టర్ గురించి చెప్పలేదు. రేపు డైలీ కూడా దాని గురించి చెప్పడానికి స్టార్ట్ చేస్తాం. ఇంకా టోటల్గా అందరికీ బై బై.